నమస్కారం విజయనగరం టుడే న్యూస్ కు స్వాగతం. విజయనగరం ఎంపీగా విజయపరంపర కొనసాగించే లక్ష్యంతో వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ ప్రచారం సాగిస్తున్నారు. తొలిసారిగా ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు పార్టీ అజెండాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం తరువాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందనే ఆత్మవిశ్వాసంతో ఎన్నికల రణరంగంలోకి దూసుకు వెళుతున్నారు ఆ పార్టీ అభ్యర్థి బొబ్బిలి శ్రీను. విజయనగరం పార్లమెంట్ అభ్యర్థులలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్కు కొత్తగా నియోజకవర్గ పరిధిలో పరిచయం అవసరం లేకపోవడం అనుకూలాంశంగా ఉంది. పార్టీ చేపట్టిన పథకాలు, ఎంపీగా తాను చేసిన అభివృద్ధి కలిసి వస్తాయని ఆయన నమ్ముతున్నారు. 2019లో వైసీపీ వేవ్లో అశోక్ గజపతిరాజు వంటి రాజకీయ దిగ్గజంపై గెలుపొందారని, అయితే ఈసారి అటువంటి వాతావరణం లేదని, గెలుపు నల్లేరు మీద నడక కాదనే మాట వినిపిస్తోంది. ఇక టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కలిశెట్టి అసెంబ్లీకి పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థుల సహకారం, పార్టీ ఎజెండా తనను గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు. కూటమి నాయకుల సహకారం కూడా తోడై గెలుపుబాట వైపు నడిపిస్తాయని ఆశిస్తున్నారు. ఇక లేటుగా అయినా లేటెస్ట్ అనే ట్రైన్తో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి బొబ్బిలి శ్రీను. రాష్ట్రంలో షర్మిల నాయకత్వంతో పార్టీ క్యాడర్లో కొత్త ఊపు వచ్చిందని, పార్టీ అజెండాల బలంతో మిగిలిన అభ్యర్థులు పోటీ చేస్తున్నందున సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ అభ్యర్థిగా తాను కూడా గట్టి పోటీ ఇవ్వడమే కాదు, ఏమో గుర్రమెగరావచ్చన్న తీరులో విజయపథాన్ని చేరుకోగలనని భావిస్తున్నారు. ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులతో పాటు మరో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటర్లు ఎవరి వైపు మొగ్గుతారో, ఎవరు నెగ్గుతారో తెలియాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.